రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు, అనేక మందిని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదు. ఈరోజు గత ప్రభుత్వం మరి లాస్ట్ టర్మ్లో మీ సమస్యలు మేము పరిష్కరిస్తామని కొనుగోలు ఛార్జీలు కానీ లేదా కనీస వేతనాలు కానీ అమలు చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా దాదాపు 4 నెలలు అవుతా ఉంది. వాటిని ఎక్కడా పరిష్కరించిన పరిస్థితి. ఈరోజు పట్టణ ప్రాంతంలో కానీ లేదా గ్రామీణ ప్రాంతంలో మరి ఈరోజు గర్భిణీ స్త్రీలకు కానీ లేదా ప్రజానీకానికి అనేక సేవలు చేస్తున్న ఆశా వర్కర్లకి ఈరోజు కనీస వేతనాలు అమలు చేయాలి. నిత్యావసర సరుకుల ధరలు అనేక రెట్లు పెరుగుతున్న ఈ తరుణంలో కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వీళ్ళు కొత్తగా గొంతెమ్మ కోరికలు ఏమి కోరట్లేదు. గతంలో ప్రభుత్వం అమలు చేస్తామన్న దాన్ని ఈరోజు అమలు చేస్తామన్నారు, అమలు చేయమని కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం మరి అనేక మందికి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వాళ్ళకి 62 సంవత్సరాలు వయో పరిమితిని పెంచింది. కానీ వీరికి మాత్రం ప్రభుత్వం పెంచుతామని హామీ ఇచ్చింది, కానీ అమలు చేయని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ ఒప్పందాలు వెంటనే అమలు చేయాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని మరింత వేగవంతం చేస్తామని, దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం భరాయించాలని కూడా సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం.